మీరు ఊహించగలరా? ఒక దేశం లీడర్ ఒక చిన్న పక్షిని రాష్ట్ర శత్రువుగా ప్రకటించాడని, ఆ పక్షుల్ని అంతమొందించమని దేశ ప్రజలందరినీ ఆదేశించారు. అదే దేశంలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? పక్షులు లేని ప్రపంచంలో నరకం మొదలైంది. 45 మిలియన్ల మంది అంటే 4.5 కోట్ల ప్రజలు ఆకలితో మరణించారు. ఇది కల కాదు, ఇది కథ కాదు. 1958లో చైనాలో నిజంగా జరిగినటువంటి ఒక భయానక చరిత్ర. ఈ కథ వినగానే మీరు షాక్ అవుతారు. ఈ కథలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. 1958 చైనా ఇప్పటికంటే చాలా వెనుకబడినటువంటి దేశం. మావో జెడాంగ్ అనే కమ్యూనిస్టు నాయకుడు దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే తపనతో పెద్ద పెద్ద ప్రణాళికలు రూపొందించాడు. అందులో భాగంగా గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే ప్రోగ్రాం ప్రారంభించాడు. ఈ ప్రణాళిక ప్రకారం వ్యవసాయాన్ని, పరిశ్రమల్ని వేగంగా అభివృద్ధి చేయాలి అనుకున్నారు. కానీ అభివృద్ధి పేరుతో కొన్ని నిష్ప్రయోజకరమైనటువంటి తప్పుగా ఆలోచించిన కార్యక్రమాలు కూడా తీసుకొచ్చారు. ఈ గ్రేట్ లీప్ ఫార్వర్డ్లో భాగంగా 1958లో 4S క్యాంపెయిన్ అనే ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం ప్రధానంగా 4 శత్రువుల్ని అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మొదటిది ముసురులు అంటే ర్యాట్స్, రెండవది ఈగలు, 3 దోమలు, 4 స్పారోలు. ముందు మూడింటి గురించి సంగతి పక్కన పెడితే స్పారోలు పక్షులే కదా, అవి ఎందుకు మావో జెడాంగ్కు అనిపించింది. స్పారోలు పొలాల్లో ధాన్యాన్ని తింటున్నాయని, అవి పంటకు నష్టం కలిగించేటటువంటి జంతువులు అని తేల్చి వాటిని చంపాలి అని ఆదేశించాడు. ప్రభుత్వం నుంచి ఆదేశం వచ్చింది. చైనా ప్రజలు నిద్రపోకుండా పక్షుల్ని చంపడం మొదలెట్టారు. పిల్లలు, పెద్దలు, రైతులు, ఉద్యోగులు అందరి చేతుల్లో డప్పులు, బాటిల్స్ పట్టుకొని పక్షుల్ని భయపెట్టి అటు ఇటుగా పరుగులు పెట్టించారు. పక్షులు ఆగకుండా ఎగిరి ఎగిరి చివరకు అలసిపోయి నేల కొరికి చనిపోయాయి. లక్షల సంఖ్యలో పక్షులు గుంపులు గుంపులుగా చనిపోయాయి. పచ్చిక మైదానాల్లో, వీధుల్లో, చెట్లపైన అంతటా చనిపోయినటువంటి పక్షుల శవాలే. ఒక పక్క ఈ చర్యను జయప్రదంగా ప్రకటించారు. కానీ సహజ సమతుల్యం దెబ్బతినడం వల్ల అప్పుడే మొదలైంది ప్రకృతి ప్రతీకారం, మిడతల దండయాత్ర. స్పారులు చనిపోవడం వల్ల మనం ఊహించలేని భయంకరమైన పరిణామం ఎదురైంది. స్పారులు ప్రధానంగా ధాన్యాన్ని తినేవి కాదు, అవి ఎలాంటి క్రిములనైనా తింటూ పొలాలను కాపాడేవి కూడా. కానీ స్పారోలు లేకపోవటం వల్ల మిడతలు, పురుగులు, క్రిములు విపరీతంగా పెరిగిపోయాయి. వాటి దాడితో లక్షల ఎకరాల పంట నాశనం అయిపోయింది. ఇది కేవలం వ్యవసాయాన్ని కాదు, ప్రజల ప్రాణాన్ని కూడా తీసుకుపోయింది. మహాకరువు ఏర్పడింది. 45 మిలియన్ల మంది మృతి. 1959 నుంచి 1961 వరకు చైనా చరిత్రలో అత్యంత భయంకరమైన దశ గ్రేట్ చైనీస్ ఫెమిన్. వందల కోట్ల టన్నుల ధాన్యం పంటలు పాడైపోయాయి. ప్రజలు ఆకలితో అలమటించిపోయారు. కడుపు నిండా తిండి దొరక్క చాలామంది అడవుల్లో ఆకుల్ని, మూలికల్ని తినేవారు. పరిస్థితి తారాస్థాయికి చేరింది. ప్రజలు మరణిస్తుంటే ప్రభుత్వం తప్పులు ఒప్పుకోలేదు. అంతిమంగా 3 సంవత్సరాల్లో 4.5 కోట్ల మందికి పైగా ఆకలితో చనిపోయారు. ఎలిమెంటరీ తప్పిదం, ప్రపంచానికి గుణపాఠం. ఒక చిన్న పక్షిని ప్రజాశత్రువుగా గుర్తించి చంపినందుకే ఈ స్థాయిలో దారుణం జరిగిందని మీరు ఊహించగలరా? ఇది మావో జెడాంగ్ తీసుకున్నటువంటి కఠినమైన, దుర్వినియోగమైనటువంటి నిర్ణయానికి ప్రతిఫలం. ప్రకృతి వ్యవస్థను మార్చడానికి ప్రయత్నించినటువంటి ప్రతి నాయకుడు దీన్ని తర్వాత చైతన్యవంతంగా ఆలోచించాల్సి వచ్చింది. ఈ సంఘటన ప్రపంచానికి చెప్పే గుణపాఠం. ప్రకృతి నియమాలతో ఆడకూడదు. మనిషి జోక్యం మించిపోతే ప్రకృతి ప్రతీకారం తీసుకుంటుంది. ఒక పక్షి చంపితే సరిపోతుందని అనుకున్న ఒక నాయకుడి తప్పుడు ఆలోచన కోట్ల మంది ప్రాణాలను తీసుకెళ్ళింది. మీ అభిప్రాయం ఏమంటారు? ఈ ఘటన మానవ తప్పిదానికి గుణపాఠమా, లేక అధికారపు అహంకారానికి శిక్షణ? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైనటువంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే ఈ నరేష్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.